రకరకాల ఆటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే హలా. ఇలా నా చేత బాల్స్ వేయించుకోకపోతే స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు కదా. నువ్వు కూడా ఇద్దరం కలిసి చిలకలాడదాం. మన ఇద్దరం ఆడడం తర్వాత ముందు మీరు మునిగిపోగలరు, జాగ్రత్త. 30 ఏళ్ల క్రితం నేను కట్టుకున్నప్పుడే మునిగిపోయాను, ఇప్పుడు కొత్తగా మునిగిపోయేదే ఉంది. ఓహో, అందుకేనా బస్ స్టాండ్ లో గంటల తరబడి నిలబడి నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదని చెప్పినవన్నీ మర్చిపోయారా? ఎన్నని గుర్తుపెట్టుకుంటాం, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం. నిన్ను పైకి రండి. నేను స్విమ్మింగ్ లో నేషనల్ ఛాంపియన్, నాతో పెట్టుకోవచ్చు. నువ్వా? ఇక్కడ దూకడం బాగానే ఉంది, ప్రేమ వ్యవహారంలో దూకేవట కదా. ఎంతవరకు వచ్చింది బాబు చెప్పబోయ్. మీ వదిన మాకంతా చెప్పింది లేబోయ్. చూడు, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు లేట్ చేయకూడదు, వెంటనే చెప్పేసేరా. అమ్మాయి ఎలా ఉంటుందిరా? మీ అమ్మకంటే అందంగా ఉంటుందా? ఆడపిల్ల సిగ్గుపడతాయంటరా, చెప్పు. తమ ప్రియురాలు ఎలా ఉంటుందో నేను చెప్పనా? ఏది చెప్పు చూద్దాం. ప్రశాంతమైన మొహం, సాంప్రదాయమైన కట్టుబొట్టు, ఒత్తికైన నడక, నిర్మలమైన నవ్వు, తెలుగింటి కళ ఉట్టిపడే తెలివైన అమ్మాయి. హే కిరణ్, వదినా వదినా, యు రియలీ జీనియస్. అసలు ఎలా చెప్పగలిగావు? ఎక్స్పీరియన్స్ బాబు. అది సరేరా, ముందు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా అందరికి పరిచయం చెయ్యి. నా ప్రేమ విషయం తనకి చెప్పాలి, తను నన్ను ప్రేమించాలి, అప్పుడే నేను మీకు పరిచయం చేస్తాను. ఓకే బాయ్. అబ్బా ఎంత సిగ్గు. కనీసం పేరన్నా చెప్పవా? కాంచనమాల. నువ్వు చెప్పకపోతే మేము తెలుసుకోలేమా? ఆ గ్రీన్ డ్రెస్ చూపించండి. నిర్మలా, షేడ్స్ అన్ని లైన్ లో లేకపోతే మ్యాచింగ్ అస్సలు కుదరదు. కస్టమర్ కి ఎంత కన్ఫ్యూజన్ తెలుసా? సారీ మేడం. ఇక్కడి నుంచి తీసి. ఆవిడ షాప్ ఓనరా? కాదండి, ఆవిడ మాకు రెగ్యులర్ కస్టమర్. దీనికి ఇది మ్యాచ్ అవుతుంది, ఇది కట్ చేయండి. ఇమీడియట్ గా ఇవన్నీ ఆర్డర్ లో పెట్టి. ఓకే మేడం. ఇది మీకు చాలా బాగుంటుంది. ఇది మేడం. నాకు నచ్చలేదు. వేరే డిజైన్స్ లేవా? ప్యాక్ చేయించు. అలాగే. ఏంటండి, చున్నీ మ్యాచ్ అవ్వలేదా? ఈ ఆరెంజ్కి ఇది బాగా మ్యాచ్ అవుతుంది. థ్యాంక్స్ అండి. ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఐఎమ్ వాసంతి. ఐఎమ్ సంధ్య. ఐఎమ్ పింకీ. హాయ్ పింకీ. అల్లరి పిల్ల. పద. సంధ్య, షాపింగ్ అయిపోయిందా? లేదండి, ఇంకా శారీస్ తీసుకోవాలి. మీ సెలెక్షన్ చాలా బాగుంది. రియల్లీ? నాకు కాస్త హెల్ప్ చేస్తారా? హెల్ప్ ఏ ఉంది, శారీ సెలెక్షనే కదా. ఇంతకెవరికి? మా అమ్మకి. ఓకే. మీరుండేది ఎక్కడ? బంజారా హిల్స్. నేను కూడా అటే. డ్రాప్ చేయనా? లేదండి, నాకు వెహికల్ ఉంది. ఓకే దెన్. బాయ్ బాయ్ పింకీ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఓకే. వారు బాబా, ఈ డెకరేషన్ ముందు అసలు వచ్చి ఓపెన్ చేయరా. అందరేట్రా తీస్తున్నాడు కదా. నీకు అలాగే ఉంటదిరా, బాడీ డెక్ పై కొట్టుకుంటున్నా ఇక్కడ. ఓపెన్ చేయ. ఆగరా. అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా? రే, ఇక్కడ కాదు అక్కడ పోయింది. అనంతే నువ్వు వెళ్ళు. నువ్వు పరా. అందు చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి. మూత ఓపెన్ చేస్తాం, ఒక కలరా రావట్లేదేంటి? హాయ్ సంధ్య, శాలు, దీప్తి, వాట్ ఇస్ సర్ప్రైజ్. కమ్ కమ్ కమ్, రండి రండి రండి. అక్కడ కూర్చోండి. అక్కడ ఎవరు లేరా? లేరా? లేరు. రండి రండి, మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్. కమ్. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్. యా సంధ్య, నాన్నమ్మ ఎలా ఉంది? మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది. మీరు వెళ్ళండి, మేము అడిగాను చెప్పండి. మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. మేము వస్తాం, మీరు వెళ్ళండి. ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు? వేషాలు వేస్తున్నావా? ఉంటే ఉండండి, దానికి సీరియస్ లో వార్నింగ్ ఎందుకు? లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది, నేను వెళ్ళి పని చేసుకొస్తాను, మీరు లోపు మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు మూసుకొని కూర్చో. మేము పల్లెకి వచ్చాం అనుకున్నావా? లేస్తే కాళ్ళు ఎరుగుతాయి. తొందరగా పంపించారా, కూలింగ్ పోద్ది. కిరణ్, పిక్చర్కి వెళ్దాం అనుకున్నాం కదా. నీకు దండ పెడతా, నాలుగు పీకేస్తున్నాలు, తొందరగా పంపించారా. నేను చూస్తా కదా. నువ్వెప్పుడు సినిమాలు ఏంటి దీప్తి? హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. థ్యాంక్స్ రా, చాలా బాగా చెడగొట్టు. ఏడిసినట్టు ఉంది. నాకే అర్థం కావట్లేదు, ఏం చేయాలి. సరే కానీ నేను చెల్లి. ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే?
జస్ట్ మినిట్, ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా. ఓకే, డల్ గా ఉన్నారేంట్రా? సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా? సండే సండేరా సండే 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 అబ్బా సండే ఎరా గ్రాండ్ సక్సెసా? షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు? చుడిదార్. ఆహా, చాలా బాగుంది. మీ నాన్నమ్మక? వీడికి పనిచేస్తుంది అనమాట. ఏం లేదులే. నాకు కూడా ఫోన్ చేయరా. నాకే నాకే ఆ ఫోన్ నాకే. హలో, వచ్చేస్తున్నా. పదండి సినిమాకి బయలుదేద్దామా? రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు, మర్చిపోయావా? చా, నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసాను రా? అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా? పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం. రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా. చూసా. ఎవర్రా? గర్ల్ ఫ్రెండా? అవును, కరీనా కపూర్. నీకు అవసరమా? కరీనా కపూరా? నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా? దీంతో జీవితాంతం బతకాలి. థ్యాంక్ యూ కిరణ్. ఏంటి కిరణ్, మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? ఇవాళ సండే కదా, వస్తుంటాయి. ఇంకా వస్తాయి. పనే ఎక్కడికి వెళ్తున్నావురా? ఫోన్ వచ్చిందిరా. నీకు వరుసగా 2 సార్లు వస్తుందా? రాకూడదా? ఫోన్లు మీకే వస్తా? మాకు రావా? మాకేం తెలుసు, నీకు రాబోతే మమ్మల్ని ఏమంటావు? ఇందాక ప్రియా ఫోన్ చేసింది. ఇప్పుడు శుభలక్ష్మి. రాజలక్ష్మి చేసిందిరా, నాకే ఫోన్. రేయ్, ఈ పేజెస్ వెయిట్ చేయి. నా ఛాన్స్ ఇవ్వు. ఇప్పుడే కదా నువ్వు మాట్లాడింది, నేను మాట్లాడతా. అదేంట్రా నువ్వు ఇదిగో, నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి? డబ్బులు నేనే కదా ఇచ్చింది నీకు. అంత తాగేసారా? రేయ్, ఇవ్వురా, మా ఛాన్స్ రా. రేయ్. ఏం జరిగింది? What happened? కిక్ సెక్షన్ 5000. కొట్టేశారా? బీర్లు కొట్టేశారా? రాస్కెల్స్! ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటారా అని. ఓహో. చెప్తే వింటారా? I just don't like coming here into this room. This is the reason, you know. Oh, God. I just don't like all these bad habits, you know. నటించకు. ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే. ఫైన్. ఇలా వచ్చావేంటి? నా ఫ్రెండ్ కి గిఫ్ట్ కొందామని వచ్చాను, కానీ ఏం సెలెక్ట్ చేయాలో తెలియక చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. గిఫ్ట్ నీకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ కా? రైట్. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ఇష్టమైన వాళ్ళకు కొనేటప్పుడు మన ఇష్టం మొత్తం చూపించాలనే యాంగ్జైటీతో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతాం. ప్రస్తుతం నీ పొజిషన్ అదే కదూ? ఎగ్జాక్ట్లీ సంధ్య, నేను గిఫ్ట్ కొనాలనుకున్నది నాకు చాలా ఇష్టమైన వాళ్ళకి. సంధ్య, నువ్వే ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసి పెట్టవా? నేను సెలెక్ట్ చేస్తే నీ ఫ్రెండ్కి నచ్చుతుందో లేదో. తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ సెలెక్ట్ చేయవా? ఓకే. నీ ఫ్రెండ్ అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. ఓకే. అకేషన్ ఏంటి? నథింగ్, క్యాజువల్ గా ఇద్దాం అనుకున్నాను. సరే. కిరణ్, ఇది చాలా బాగుంది, తీసుకుంటావా? నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. నీకు నచ్చితే చాలు, ఇంకేం కావాలి? థ్యాంక్ యూ. వెల్కమ్. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను మా ఊరు వెళ్తున్నాను. మా తమ్ముడు వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ కొందామని వచ్చాను. ఏంటి, ఊరు వెళ్తున్నావా? విలేజెస్ అంటే నాకు చాలా ఇష్టం. మీ ఊరు చాలా బాగుంటుందని మీ నాన్నమ్మ చెప్తుంటుంది కదా, అందుకే నాకు మీ ఊరు చూడాలని ఉంది. నేను వస్తాను. ఓహ్, తప్పకుండా. మన ఫ్రెండ్స్ అందరినీ రమ్మని చెప్పు, సరదాగా మనందరం కలిసి వెళ్దాం. ఓకే. ఒరే కిరణ్, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో నాకు చెప్పలేదు. నో ప్రాబ్లం. అయినా నువ్వు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ అమ్మాయితో సహా రావాలి. ఆ అమ్మాయిని లవ్లో పడగొట్టి మన వైపు ఎలా తిప్పుకోవాలి అనే ప్రేమ చిట్కాలు కొన్ని నా అనుభవంతో రాశాను. జాగ్రత్తగా ఫాలో. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ డాడ్.
బాబు కిరణ్, మా నేనున్నా లేకపోయినా నిన్ను నాలాగా చూసుకునే అమ్మాయి నీకు భార్యగా రావాలి. నిన్ను ప్రేమించే అమ్మాయి అయితేనే అది జరుగుతుంది. ఏ అమ్మాయి అయినా తన ప్రేమికుడు ఎలా ఉండాలని కోరుకుంటుందో ఇందులో రాశాను, చదువుకో. ఓకే. హాయ్ కిరణ్. ప్రేమించడానికి మనసు ఎంత ముఖ్యం, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి అంతకు మించిన ధైర్యం కావాలి. ధైర్యం ఉన్న చోట ఓటం అనే మాట లేదు. ఇదిగో నా ఎక్స్పీరియన్స్తో కొన్ని టిప్స్ రాశాను, ఫాలో. థ్యాంక్స్. ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఇదే మంచి అవకాశం. ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయితో కలిసి వచ్చి మా లవ్ సక్సెస్ అని చెప్పు. ఆల్ ది బెస్ట్. ఎవరింటి పెళ్లి ఎవట్రా జరిపించేది? కుర్ర కుంక. ఏంటి సార్ ఇదంతా? మా ఫ్రెండ్ కాబోయే మాంగారు. వద్దు సార్, రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం. వద్దని చెప్తున్నాను కదా. నువ్వేంటనా విషయం పెద్ద చేస్తున్నావేంటి? బాబు, ముందు వాడిని చావగొట్టు. నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వెంత అందవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశావు. ఏంట్రా ఇలా నడు రోడ్డు మీద కూర్చున్నావు అసహ్యంగా? అన్నయ్య ఉంటాయి, సాయంకాలం దూరికి అందరికి దిగుతాయి. ఏమండి గట్లన్నీ తీయించేస్తాం, కుదరదా? ట్రై చేసి చూడు. తర్వాత చూద్దాం. బాబు కిరణ్, నీకో విషయం తెలుసా? తెలుసండి. అయితే ఇంకో విషయం చెప్తాను. అబ్బా, వీడికి చెప్పండి, వీడు నాకు చెప్తాడు. లేదా అలాగేరా, చెల్లి చెల్లరే. లాంగ్వేజ్ మార్చి ఏం మాట్లాడుకున్నారు మీరు?